హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మేము మా ఊరికి వెళ్ళేటప్పుడు తీసిన వ్లాగ్ అనమాట. అందరూ ఉగాది ముందు ఊర్లో ఉప్పలమ్మ ఎల్లమ్మ పూజలు చేస్తారనమాట ఉగాది ముందు. అందుకే మేము కూడా ఊరు వెళ్తున్నాము. ఇదంతా వచ్చేసి మా మామయ్య చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరు. ఇక్కడే మాకు 2 దేవుళ్ళు ఉన్నాయి. దేవుళ్ళ దగ్గరికి అప్పుడప్పుడు వచ్చేసి ఇలా పాలు పొంగించడము, కొన్ని కోయడం అలా చేస్తామన్నమాట. ఇక్కడ మార్నింగే వస్తాం కాబట్టి టిఫిన్స్ ఏదైనా తీసుకొని వస్తే కోడిని కోస్తాం కాబట్టి ఆ కోడికి దాహంగా ఉందని వాటర్ తాగిస్తుంది. చూడండి ఎలా తాగుతుంది. ఇంకా మొత్తం అంతా క్లీన్, అక్కడంతా క్లీన్ చేసేసి మొత్తం పెద్ద యాప చెట్టు ఉంటుంది అనమాట. ఆ డస్ట్ అంతా పడితే మొత్తం క్లీన్ చేసి పాలు పొంగించడం స్టార్ట్ చేస్తామన్నమాట. నేను ఒకటి చేస్తే మా అత్తయ్య ఒకటి చేస్తారు. మా తోటి కోడలు వాళ్ళు ఉంటారు కనుక రాలేదు ఆ టైంకి. ఇంకా అప్పటికి ఇంకా ఇంటి దగ్గర నుంచి అన్నీ ఇలా తీసుకొని వెళ్తామన్నమాట. దేవుళ్ళు ఉన్నప్పుడు ఉగాది ముందే కాదు, అప్పుడప్పుడు మిడిల్లో అప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాం మేము. పల్లెటూరు అంత ప్రశాంతత ఎక్కడ ఉండదండి. మా ఈ ఊరు ఇప్పుడు మేము ఉన్న ఊరైతే చాలా అంటే చాలా పల్లెటూరు. మొత్తం పొలాలు, ఇల్లులు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా దేవుడిని పూజ చేసేటప్పుడు పాలు పొంగిచ్చేయాలన్నమాట. పరవన్నం వండేసి పెట్టాక కోడిని కోయడం స్టార్ట్ చేయాలన్నమాట. పిల్లలు కూడా ఎవ్రీ టైం వస్తూనే ఉంటాం కాబట్టి వాళ్ళకు కూడా ఇంకా అలవాటు అయిపోయి అంతా మాకంటే ముందు వాళ్ళే చేస్తూ ఉంటారు. ఇంకా మా మామయ్య ఇంటికి పెద్ద కాబట్టి పూజ చేసేసి ఇక్కడ వచ్చేసి ఉప్పలమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ గుడి మూడు ఉంటాయన్నమాట. మైసమ్మ తల్లి అనేది చిన్నగా ఉంది కదా అక్కడ. ఇవి 2 ఉప్పలమ్మ, ఎల్లమ్మ గుళ్ళు. పిన్ని వాళ్ళు పెట్టింది ఓన్లీ ఉప్పలమ్మ, అది ఆదివారం పెడతారు. మేము వచ్చేసి ఒకటి మంగళవారం, ఒకటి ఆదివారం 2 పెడతాము. ఒకసారి వచ్చాం కానీ అది ఆల్రెడీ వీడియో తీయలేదన్నమాట నేను. ఇది ఆదివారం రోజు అనమాట, ఉగాది ముందు టైంలో తీసింది. కాకపోతే కొద్దిగా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇంకా పరవన్నం అయిపోగానే దేవుడి దగ్గర పెట్టేసి కొబ్బరికాయలు కొడతాం. కొంతమంది మన ఇళ్ళల్లో దేవుడు ఎలానో ఉప్పలమ్మ, ఎల్లమ్మ గుళ్ళు కూడా సొంత ఇల్లులు ఉంటే పెట్టుకుంటారు. కాకపోతే మాకు లేదు కాబట్టి మేము ఇలా ఊరికి వచ్చామన్నమాట. మా ఊర్లో ఉన్నాయి 2. ఇది ఇప్పుడు మేము మా ఫ్లాట్ పక్కనంతా మా చుట్టాలే ఉంటారన్నమాట. మా చిన్న మామయ్య వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు, వీళ్ళందరూ మా బాబు కొబ్బరికాయ కొట్టనివ్వలేదని ఏడుస్తున్నారు అనమాట. దెబ్బ తాకుతుంది అని మేమంటే నేనే కొడతా అని ఏడుస్తున్నాడు అక్కడ. మొత్తానికి ఏదైనా అంటే అది సాధిస్తాడనమాట కొట్టి. మా ఊర్లో ఫేమస్ కళ్ళండి, తెలుసు కదా అందరికీ, వైట్ వాటర్. ఇంకా దేవుడి దగ్గర చాక పోసేసి మనం అమ్మవారు అట్లా అవుతే ఖచ్చితంగా పోయాలంటారు కదా, అది ఇంకా కర్రీ అవన్నీ వండి అన్నం కర్రీ అన్నీ వండేసి అక్కడ పెట్టి దండం పెట్టుకుంటారనమాట. అప్పుడప్పుడు వెళ్ళి అలా పూజలు చేస్తుంటే కొద్దిగా హ్యాపీగా ఉంటుంది. ఊర్లో దేవుళ్ళు కాబట్టి ఫస్ట్ నుంచి ఉన్నాయి కాబట్టి దేవుళ్ళు, అందుకే పూజ చేస్తాము. ఇంకా అంతా అయిపోగానే మా అత్తయ్య అక్కడ గిన్నెలు అవి తోమేస్తుంది. పిల్లలు, మా వారు, మా తోటికోడళ్ళు అందరూ ఆడుతూ కాసేపు టైంపాస్ ఫోన్లో చేస్తున్నారు. ఇంకా అయిపోగానే ఇంటికి రిటర్న్ అయ్యామన్నమాట. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ and subscribe to my channel. Don't forget to bell icon. Bye.